పేపర్ వర్క్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే జనరేషన్‌లో ఉన్నాం మనం. అండ్ ఈ కాన్సెప్ట్ పైన చాలా రీసెర్చెస్ కూడా జరిగాయి. మోస్ట్ ఆఫ్ ద ఎక్స్‌పెరిమెంట్స్‌లో రాట్స్‌ని మాత్రమే యూజ్ చేస్తారు. ఎందుకు అనంటే వాటి బాడీ సిస్టమ్స్ మన బాడీ సిస్టమ్స్‌తో సిమిలర్‌గా ఉంటుంది కాబట్టి. అండ్ ఈవెన్ వెన్ వి టేర్ ఎ ప్లాస్టిక్ కవర్, టైనీ మైక్రో పీసెస్ ఫాల్ ఇంటూ ఇట్. అంటే ఒక చిప్స్ ప్యాకెట్ కానీ, ఒక కుర్కురే ప్యాకెట్ కానీ మనం కట్ చేసేప్పుడు ఈవెన్ సమ్‌టైమ్స్ మిల్క్ ప్యాకెట్ కూడా అవ్వచ్చు. దాంట్లో ఉండే టైనీ పార్టికల్స్ మనకు అదే ఫుడ్‌లోంచి అన్నోయింగ్‌లీ మన బాడీలోకి కూడా ఎంటర్ అయిపోతాయి. ఒక హెల్తీ కిడ్ ఒక చిన్న ఇష్యూ తోటి హాస్పిటలైజ్ అయినప్పుడు తనకి టాన్సిలిటిస్ ఆపరేషన్ చేయాల్సొచ్చింది. దీనిపైన రీసెర్చ్ చేసిన డాక్టర్ మీస్టర్, ఏ పీడియాట్రిక్ స్పెషలిస్ట్ కొంచెం డెప్త్‌గా వెళ్తే ఆ టాన్సిలిటిస్‌లో కొంచెం మైక్రోప్లాస్టిక్స్‌ని కూడా చూసింది. అండ్ ఇంకొంతమంది పిల్లల్లో అయితే టెఫ్లాన్ పార్టికల్స్ అనేవి చాలా క్లియర్‌గా మైక్రోస్కోప్ కింద కనిపించాయి. మీన్స్ దీస్ పార్టికల్స్ ఆర్ నాట్ జస్ట్ అరౌండ్ us. They are inside us. So let's take some practical simple steps starting from today. హాట్ ఫుడ్స్‌ని ప్లాస్టిక్ కంటైనర్స్‌లో పెట్టడం స్టాప్ చేసేయండి. స్టెయిన్‌లెస్ స్టీల్స్, గ్లాస్ అండ్ సెరామిక్ ఆర్ ద బెస్ట్ ఆప్షన్స్. చూస్ బ్రీతబుల్ క్లాతింగ్. అవాయిడ్ పాలిస్టర్స్. న్యూబార్న్ కిడ్స్‌లో అయితే స్టీల్ ఫీడింగ్ బాటిల్స్‌ని యూజ్ చేయండి. These are simple things, yet due to comfort and habit, we often ignore them. But remember, చాలా చిన్న చేంజెస్ ఒక బిగ్ ఇంపాక్ట్‌ని క్రియేట్ చేస్తాయి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. This is Harika Shivakumar, clinical nutritionist and child nutritionist. For more such content, do follow NutriVriksha.